Everybody, yes, here we have our Sahadev, Mass Maharaja Raviteja Garu. Hearty welcome to you, sir. Firstly, hearty congratulations for the public blockbuster of Eagle. Yes, Mass Maharaja Raviteja Garu ki munduga sadaranga Vedik paiki ahvanam palikestunnamo with a huge lot of congratulations. And our beautiful Kavya couple, please join the stage. టీజే విశ్వప్రసాద్ గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజే విశ్వప్రసాద్ గారిని వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ ఈగల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అతి త్వరలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పైనే రవితేజ గారిని మిస్టర్ బచ్చన్ గా మనకి ప్రెజెంట్ చేయబోతున్నటువంటి హరీష్ శంకర్ గారు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. హరీష్ శంకర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అఫ్ కోర్స్ ఈగల్ సినిమాకి బ్యూటిఫుల్ సాంగ్స్ తో పాటు అద్భుతమైన బీజిఎం తో పాటు ఎస్పెషల్గా టువర్డ్స్ ది సెకండ్ హాఫ్ టువర్డ్స్ ది క్లైమాక్స్ ఇచ్చిన బీజిఎం అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సో అటువంటి మ్యూజిక్ ఈ మూవీకి అందించినటువంటి డేవ్ స్టాన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఆల్సో వీ హ్యావ్ వివిఎస్ రవి గారు రైటర్ డైరెక్టర్. మాట్లాడు. ఓకే, రైటర్ మణిబాబు కరణం గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక్క నిమిషం, ఈ లైట్స్ అంటే ఒక్కసారి ఆఫ్ చేస్తే ఫోటో తీసుకుంటారు. ఇవి కొంచెం డల్ చేయండి. యా ఓకే, ముందుగా మీడియాకి ముందుగా మీడియా కోసం ఒక ఫోటో ఆప్. ఇందులో బివిఎస్ రవి గారిని వివేక్ కూచిపొట్ల గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఫోటో ఆప్లో. Thank you so much. Lights please. Yeah. ఓకే, ఇక్కడ ముందర నించున్న వాళ్ళందరూ కూడా కొంచెం సైడ్కి వెళ్ళండి ప్లీజ్. యా ఓకే, సో ఎస్, ఈగల్ మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు మౌత్ వర్డ్ తోటి ఈ మూవీకి సంబంధించిన తన ఎక్స్పీరియన్స్ ని స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. అందుకనే ఇవాళ పబ్లిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈగల్ అని చెప్పాలి. సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ని అందించింది, ఒక కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ని అందించింది ఈగల్ మూవీ. అసలు సహదేవ్ గా రవితేజ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి, అంటే మాస్ మహారాజాగా రవితేజ గారి మాస్ యాంగిల్ గురించి, ఎనర్జీ గురించి మేము చాలా సార్లు మాట్లాడుకున్నాము. బట్ ఐ థింక్ చాలా రేర్ గా అప్పుడప్పుడు మీలోని కొత్త యాక్టింగ్ స్కిల్స్ ని బయటకు
తీస్తూ కొన్ని పాత్రలు వస్తూ ఉంటాయి రవితేజ గారు. అండ్ వి థరలీ ఎంజాయ్డ్ యూ యాజ్ సహదేవ్. నిజంగా మాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు ఈ పాత్రలో అని చెప్పాలి. సో అంత ఇంటెన్స్ అండ్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్ తోటి మనల్ని రవితేజ గారు ఎంత గట్టిపడేశారో అంతే గట్టి రైటింగ్ తోటి, గట్టి డైరెక్షన్ తోటి కార్తిక్ ఘట్టమనేని గారు ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారని చెప్పాలి. కార్తిక్ గారు, ఇక్కడ మీరేమి గన్లు ఏం ఫిక్స్ చేయలేదు కదండి? అంటే ఆ కెమెరా స్టాండ్లో, ఈ లైట్లో ఎక్కడి నుంచైనా బుల్లెట్ రావచ్చన్న కొంచెం భయం ఉందన్నమాట మాకు. బట్ సినిమా చూస్తున్నంతసేపు ఆ సెకండ్ హాఫ్లోని ఒక ఎపిసోడ్ అయితే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అసలు బ్రెత్ టేకింగ్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చింది అని చెప్పాలి. ఎంత ప్లానింగ్, ఎంత రైటింగ్లో ప్లానింగ్ ఉంటే అంత అద్భుతంగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలరు అనేది మేము అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సినిమాకి సంబంధించి మాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన టీం అందరూ ఇవాళ ఇక్కడ ఉన్నారు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. మాస్ మహారాజాతో 100 కోట్ల బ్లాక్ బస్టర్ ధమాకా తరువాత మరొకసారి ఒక కాంబినేషన్ వీళ్ళ మధ్య వచ్చింది అండ్ మళ్ళీ వస్తోంది, రాబోతోంది కూడా. సో రవితేజ గారు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు, ఇట్స్ లైక్ ఎ హోమ్ బ్యానర్ అని చెప్పేసి. సో వీ ఎక్స్పెక్ట్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్ ఫ్రమ్ దిస్ కాంబినేషన్ అని చెప్పాలి. అండ్ మణిబాబు గారు, మీ డైలాగ్స్ బయట అందరూ బోల్డ్ చెప్పుకుంటున్నారు, బోల్డ్ మీమ్స్ అవుతున్నాయి, బోల్డ్ రీల్స్ అవుతున్నాయి. అసలు ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క రేంజ్లో ఉందన్నమాట. ఆ ప్రాసకి అంతులేదు, నిజంగా అద్భుతం అండి. అండ్ అఫ్ కోర్స్ కిల్లర్ని కూడా ప్రేమలో పడేసేంత అందం అంటే ఆబ్వియస్గా కావ్య తాపర్ అంత అందంగా ఉండాల్సిందే. బ్యూటిఫుల్, యూ వర్ అమేజింగ్. అండ్ వి థరోలీ ఎంజాయ్డ్ ద లవ్ ట్రాక్ అండి. అంటే బుల్లెట్లతో కూడా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అని మాకు ఇప్పుడే తెలిసింది. అది ఎంత ఇంట్రెస్టింగ్గా, బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అని అంటే లవ్ ట్రాక్ కూడా అంతే ఎంగేజింగ్గా ఉంది, ఇమోషనల్గా ఉంది అని చెప్పాలి. అండ్ అఫ్ కోర్స్ అవసరాల శ్రీనివాస్ గారు, మీరు మాత్రమే అవసరం అనిపించే పాత్రలు చేసుకోవాలని మీరు ప్రూవ్ చేస్తూనే ఉంటారండి ప్రతి క్యారెక్టర్తో. సో అలాగే ఈ సినిమాలో కూడా యూ జస్ట్ నెయిల్డ్ ఇట్. సో అలాంటి వండర్ఫుల్ టీం ఇవాళ స్టేజ్ పైన ఉన్నారు కాబట్టి ముందుగా ఆలస్యం చేయకుండా వాళ్ళ మాటలన్నీ వినేద్దాము. సో ముందుగా మాటలు అన్నాను కాబట్టి మాటలు రాసిన వారే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మణిబాబు గారు ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అందరికీ నమస్కారం. వాట్ కుడ్ ఐ సే మోర్? ఇట్స్ వెరీ ఓవర్వెల్మింగ్ ఎక్స్పీరియన్స్ అది. ద మెనీ కాల్స్ చేసిన ప్రతి ఒక్కరు దే ఆర్ రీఇటరేటింగ్ ద డైలాగ్స్. ఇంతకన్నా గొప్ప ప్రైజే ఉండదు. Everybody is giving a standing ovation when Raviteja garu giving a monologue. That's a huge appraisal for me. Any thanks cheppina saripodu. Thank you so much for Raviteja garu, Karthik garu again. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేవ్ జాన్ గారు, మీ పేరు మేము కష్టపడి నేర్చుకున్నామండి, ఎందుకంటే మాకు తెలుసు ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా బ్లాక్ బస్టర్ ఈవెంట్స్లో మేము మాట్లాడాల్సి వస్తుంది మీ గురించి అని. సో ఎస్ ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద సక్సెస్. రవణ, థ్యాంక్ యూ ఫర్ ద ప్రాజెక్ట్. విశ్వ గారు, మా పులి, నీకు కూడా. అండ్ ప్రేక్షకులందరికీ, రవితేజ ఫ్యాన్స్ అందరికీ ఈ సినిమాని ఇంత గొప్ప విజయవంతం చేసినందుకు మీ అందరికీ నా యొక్క వందనములు, శుభాకాంక్షలు. అండ్ మా టీం తరపు నుంచి మా యొక్క ప్రేమని మీకు వ్యక్తం చేస్తున్నాం. అలాగే చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి నాకు మా ఊరు నుండి, అలాగే ఇక్కడ చూసినటువంటి వాళ్ళు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, అందరూ చూసిన ప్రతి వారు సినిమా చాలా బాగుంది, సౌండ్ చాలా బాగుంది, అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా సౌండ్ చాలా బాగుంది, టేకింగ్ చాలా బాగుంది, డిఓపి చాలా బాగుంది, రవితేజ గారి లుక్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అసలు ఇంత గొప్ప క్యాన్వాస్ని డ్రీమ్ చేసిన ఒక గొప్ప వ్యక్తి మా పులి. నువ్వు ఇంకా డ్రీమ్ చేస్తావు, ఇంకా హిట్లు కొడతా ఉంటావు. అలాగే ఆ డ్రీమ్ని సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళింది మా దేవుడు. దేవుడు చాలా మంచోడు నాకు. సో మా దేవుడు చాలా మంచోడు. అలాగే మా మూడో కన్ను విశ్వ గారు. సో థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ అండి. అలాగే రవితేజ గారి ఫ్యాన్స్కి, అలాగే ఆడియన్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి
చిన్న కిడ్స్ కూడా ఆ పబ్జీ సీక్వెన్స్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు పులి. సో అందరికీ ఆల్ ఫ్యామిలీస్ హూ ఎవర్ ప్రైజెస్ ఈగిల్ ని మెచ్చుకున్న ప్రతి వారందరికీ మా యొక్క హృదయపూర్వక వందనములు. అలాగే ఇక నుండి మేము చేయబోయే ప్రతి సినిమాని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అచ్చ తెలుగు స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. ఓకే, ప్రణీత ఇప్పుడు మాట్లాడతారు. షీ ఆల్వేస్ మేక్స్ హర్ మార్క్. తను ఏ పాత్ర చేసినా కూడా యా పర్లేదు, ఇక్కడ నిలబడండి. అందరికీ నమస్కారం. మీడియాకి, ఇక్కడికి వచ్చేసిన ఆడియన్స్ అందరికీ ముందుగా థ్యాంక్ యూ ఆడియన్స్, మా మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు. మా ఫ్రైడే వచ్చిన ఎగ్జామ్లో డిస్టింక్షన్లో పాస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఫ్రైడే మార్నింగ్ షో వెళ్ళాను సార్ నేను ప్రసాద్స్కి. అందరూ రవితేజ గారి ఫ్యాన్స్ మధ్యలో కూర్చొని చూడడం, ఆయన లుంగి గెటప్లో వచ్చినప్పుడు అందరితో పాటు నేను కూడా కలిసి అరవడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్. మా ఇంట్లో మా ఫ్యామిలీ అందరూ రవితేజ గారి ఫ్యాన్స్. మా పేరెంట్స్ కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో మా డాడీ ఆఫీస్ లీవ్ పెట్టి మరీ వెళ్ళి చూశారు. అండ్ దే ఆల్ రియలీ లవ్డ్ ఇట్. రోజు నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయి మొన్నటి నుంచి. చాలా బాగుంది సినిమా, మేకింగ్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగుంది, స్టంట్స్ సెకండ్ హాఫ్లో వచ్చే స్టంట్స్ మాత్రం చాలా బాగున్నాయని చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో థ్యాంక్ యూ ఆడియన్సెస్ ఫర్ మేకింగ్ దిస్ అ హ్యూజ్ హిట్. And I would also like to thank Karthik for giving me such a brilliant role, Padma. Thank you so much. And thank you Manibabu garu. Manchi words rasaru. Takku dialogues anna chala impactful ga unnayani naku feedback ochindi. And thank you People Media Factory and Vishwa Prasad sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అవసరా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రిపేర్ అవ్వ. అందరికీ నమస్కారం అండి. నాకు ఫస్ట్ ఈ ఆఫర్ వచ్చినప్పుడు చాలా ఆనందం వేసింది. అంటే ఈ మధ్య అంటే ఆఫర్లు వస్తున్నాయి, చేస్తుంటాం కొన్ని సినిమాలు చేస్తుంటాం, కానీ ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు మాత్రం నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకు హ్యాపీ ఫీల్ అయినా నాకు మెల్లిమెల్లిగా అర్థమైంది. అంటే సబ్కాన్షియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మనిషి అంటే చాలా ఇష్టం అండి. ఆయన్ని కలిసినప్పుడు ప్రతిసారి ఆయన్ని కలిసినప్పుడు నాకు ఆయన మీద ఇష్టం, గౌరవం పెరుగుతూనే ఉంటాయి. అండ్ ఆయనతో నాకు యాక్ట్ చేయడం అవకాశం రావడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు మీతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఈ సినిమా ద్వారా ఫస్ట్ టైం వచ్చింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అలాగే నాకు ఎంతో ఆప్తులు మిత్రులైన విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు నాకు ఆఫర్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసార్లు నేను ఎప్పుడన్నా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మీరు డైరెక్టర్ కదా, మీరు ఈ సినిమాలో నటిస్తే ఎలా ఉంది అని అడుగుతుంటారు. కానీ నాకు కార్తీక్ డైరెక్షన్లో చేస్తున్నప్పుడు సినిమా పూర్తయ్యేసరికి నా ఉద్దేశంలో ఐ బికేమ్ ఏ బెటర్ డైరెక్టర్. అంటే అది నేను నెక్స్ట్ సినిమా తీసిన తర్వాత మీకు తెలుస్తుందేమో, నాకు తెలీదు. ఎందుకంటే ఇలాంటి సినిమాని మౌంట్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. అండ్ కార్తీక్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ నెక్స్ట్ సినిమాలో చూపిస్తా. థ్యాంక్ యూ కార్తీక్. అండ్ మణిబాబు గారు, నాకు మీతో సెట్స్ మీద టైం స్పెండ్ చేయడం, మాట్లాడుకోవడం లైక్ నాకు చాలా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే చాలా సినిమాల్లో రైటర్ సెట్స్ మీద ఉండరు. అండ్ మా సినిమాలో మణిబాబు గారితో టైం స్పెండ్ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. అండ్ డేవ్ జాన్ గారు నాకు ఇంతకుముందు చాలాసార్లు కలిసిన, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నాకు ఆయన ఎంత టెక్నీషియనో నాకు తెలియలేదన్నమాట. హాంటింగ్ మ్యూజిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హాంటింగ్ మ్యూజిక్ అన్న కరెక్టే కదా? ఓకే థ్యాంక్ యూ. పద్మక్క, సినిమాలో అలా కనిపించారు, బయట ఇలా కనిపిస్తున్నారు. Kavya, we don't have scenes together, but I'm glad we are part of one film. Thank you. ఎవరి గురించి అన్న మర్చిపోయి ఉంటే క్షమించండి, బట్ థ్యాంక్ యూ ఆల్. అండ్ ఎప్పట్లాగే ఎవ్రీ ఫ్రైడే మీరు సినిమా చూసి ఎలా ఫీల్ అవుతారని మేము వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ సమ్ ఫ్రైడేస్ ఆర్ గుడ్ అండ్ సమ్ ఫ్రైడేస్ ఆర్ నాట్ సో గుడ్. అండ్ ఈ ఫ్రైడే మాత్రం చాలా ఆనందం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. And of course, now I request our beautiful Rachana to speak. Rachana ga chala cheragani mudra vesaru cinema paina. So Kavya, please speak. First of all, I want to thank all of the fans. We are here because of you all. Thank you so much for all the love and support you have given us, and you have surely made this Eagle Saw to success. So thank you so much. Thank you everybody from media for helping us promote the film and reach out everybody, and
help us make it a blockbuster. Thank you so much. Thank you, Ravi sir. I'm tired of saying thank you. But really, again, thank you so much for everything. Thank you, Karthik sir. Thank you so much for this opportunity, for thinking I'm capable enough to pull this role off, and that I'm capable as an actor to do such an impactful role. Thank you so much. Thank you, Mani sir, for writing such an impactful role. And I think if not for my dialogues and the way my character was written, I don't think everybody would have loved Rachna so much, loved the romance so much, because our love is at a distance. It's a very new and a very unique way of showcasing romance in a film, and I'm so happy that it was a success and people could feel the emotions correctly and the chemistry. So thank you so much. And lastly, thank you so much, Vishwa Prasad Garu and Vivek sir, because it means a lot for me to be able to stand on this stage and give this speech today, and it's all because of you all. So thank you, and I'm so blessed and overwhelmed that I'm a part of this team. It's another feather in my hat, so thank you so much, everybody. Thank you so much, Kavya. And yes, ఎప్పుడు కూడా పీపుల్ మెచ్చే చిత్రాలని తీసే టీజే విశ్వప్రసాద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. సో ధమాకాతో రవితేజ గారితో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చి వీ కంటిన్యూడ్ విత్ ఈగల్. సో వీఆర్ వెరీ హ్యాపీ. సేమ్ అలానే కార్తీక్తో వీఆర్ డన్ మెనీ మూవీస్, అండ్ అంటే పర్టికులర్గా కార్తీక్ సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ అండ్ అంటే డైరెక్షన్ ఈ సినిమాతో చూస్తున్నాము. సో వీఆర్ వెరీ హ్యాపీ, అండ్ ఎస్పెషల్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా, particularly a website which has really helped us to promote. సో కొద్ది రోజుల్లోనే మా ప్రొడ్యూసర్స్ అందరితో కలిసి మాట్లాడి ఆ పర్టికులర్ మీడియాకి ఎలా రివార్డ్ చేయాలని వర్క్ చేస్తానండి. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మన మిరపకాయని మిస్టర్ బచ్చన్గా తీసుకురాబోతున్న హరీష్ శంకర్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, everybody. First of all, congrats, Karthik. A great film. కారైక్కుడిలో షూటింగ్ చేస్తున్నాం మిస్టర్ బచ్చన్. సో సేమ్ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి అక్కడ స్పెషల్ షో అరేంజ్ చేశారు మాకు. ఈగల్ ఫస్ట్ హాఫ్ చూసి డీసెంట్గా ఉంది, బాగుంది అనుకున్నాను. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అమేజింగ్ ఫిలిం. అంటే ఇలాంటి పాయింట్ని ఇంత స్టైల్గా చెప్పడం అనేది మామూలు విషయం కాదు కార్తీక్. ఇదే కథ నాకు ఇచ్చి ఉంటే నేను ఇంత ఇంపాక్ట్గా తీసేవాడిని అయితే కాదనిపించింది ఆ సినిమా చూసినప్పుడు. లెట్ మీ బీ హానెస్ట్ విత్ యూ. అండ్ సినిమా రిలీజ్ ముందు అప్పటి నుంచి కూడా అన్నయ్య ముగ్గురు గురించి బాగా మాట్లాడుతున్నారు. మణిబాబు అనే అబ్బాయి డైలాగ్ చాలా బాగా రాశాడు రా, అదిరిపోద్ది చూడు అని. మణిబాబు కంగ్రాచులేషన్, అప్పుడే మీరు సక్సెస్ఫుల్ రైట్ అనుకున్నాను. ఆ తర్వాత దేవ్ జాండ్, మీ పేరుని ప్రాక్టీస్ చేసినట్టు నా లైఫ్లో నేను చదువులు కూడా అంత ప్రాక్టీస్ చేయలే. చూడండి ఈయన పేర్లో ఇప్పుడు మనం ఎప్పుడైనా జీ అంటాం చూసారా, అలాగే దేవ్ జాండ్ పేరులోనే మ్యూజిక్ ఉంది. ఇంకెవరి పేర్లో అంత మ్యూజిక్ లేదు. దేవ్ జాండ్ అంటేనే అది ఒక సౌండ్ వస్తుంది. ఎక్స్ట్రాడినరీ వర్క్ అండి. నేను పేరు చేసి మీరు తెలుగు రాదేమో, అనవసరంగా పొగిడితే వేస్ట్ అయిపోతామో అనుకున్నాను. మీరు తెలుగు మాట అయితే చాలా రిలీఫ్ అనిపించింది నాకు. ఎక్స్ట్రాడినరీగా చేశారు, సూపర్ వర్క్, అండ్ కంగ్రాచులేషన్స్. లాంగ్ వే టు గో. కార్తీక్ గురించి స్పెషల్గా మాట్లాడాలి, ఎందుకంటే తను నీ గురించి మాట్లాడడానికి ఒక చిన్న సందర్భం ఉంది, చెప్తాను నీకు. ట్రిపుల్ మీడియా ఫ్యాక్టరీతో అండ్ నేను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ చేస్తున్నాను. ధమాకాకి ఈగిల్కి అసలు సంబంధం లేదు, మీరు చూసుంటారు. అలాగే ఈగిల్కి మిస్టర్ బచ్చన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. 3 డిఫరెంట్ వైవిధ్యమైన సినిమాలు మా రవినీకి అందించినందుకు మనస్ఫూర్తిగా నేను విశ్వప్రసాద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అలాగే మా వివేక్ గారికి థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా దేవుడు మెయిల్ చేస్తే, వెబ్సైట్లో అనుకూలిస్తే మనం కూడా హ్యాట్రిక్ కొడదాం. ఒక ట్వీట్, నాకు సినిమా చూసిన తర్వాత, అంటే మేము షూటింగ్లో ఉన్నాం కదా, సినిమా చూడలేదు, నైట్ సినిమా చూసాం. అందరిలాగే నేను కూడా సోషల్ మీడియాలో ఏంటి సినిమా అని చూస్తుంటే లవ్ స్టోరీ లేదు అని ఎక్కడో ట్వీట్ చూశాను. దీంట్లో లవ్ స్టోరీ ఇంకా బాగా చేయొచ్చు, ఈ లవ్ స్టోరీ ఇంకా బాగా చేయాలో అదేదో అన్నారు. నాకు అనిపించింది ఇప్పుడు ఏమన్నా టైటిల్ ఏమన్నా ప్రేమ పావురాలు అని పెట్టారా దీనికి? మన లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయడానికి ప్రేమ పావురాలు, ప్రేమ పంజరం, ప్రేమాలు ఏమైనా పెట్టామా టైటిల్? తుపాకీ పట్టుకొని అంత గడ్డం పెంచుకొని షూట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇలా లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేసామంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే బేసిక్గా. మీరు అంటే ఇప్పుడు ఏం మాట్లాడినా మళ్ళీ ఏమవుతుందంటే
మళ్ళీ కాంట్రవర్సీ అలా అన్నాడు ఇది అన్నాడు అని ఇవన్నీ అనుకుంటారు. మీరు అనుకోవడం మానరు, నేను అనడం మాను, అది సరిపోతుంది. అలాగా కార్తీక్ అనే వ్యక్తి గురించి ఒకసారి ఆలోచించుకుందాం. క్రిటిసైజ్ చేసే ముందు అన్ని సినిమాలు అందరికి నచ్చాలని లేదు. చాలామంది నా దగ్గరకు వచ్చి సార్ మీ గబ్బర్ సింగ్ అంటే మీ మిరప కంటే షాక్ నచ్చింది అంటుంటారు. ఏం మాట్లాడి నేను తెల్లమో వేసుకొని నిలబడతా, నీలాంటి వాళ్ళు ఆ రోజు స్టేట్ అంతా ఉంటే బాగుండు అనుకుంటా. అన్ని సినిమాల్లో అందరికి నచ్చాలని రూల్ లేదు. ఈగల్ బాగా నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, నచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. బట్ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, క్రిటిసైజ్ చేసే ముందు తను ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్. కార్తీక్ గెట్టం అనే వ్యక్తి ఒక ఎక్స్ట్రానరీ కెమెరామెన్, చాలా కంఫర్టబుల్. అతను కనుక సినిమాటోగ్రఫీ చేయాలనుకుంటే చేతిలో 10 సినిమాలు ఉంటాయి ఎప్పటికీ. నాకు తెలిసి చాలామంది నా దగ్గరకు వచ్చి మా అసిస్టెంట్స్ లేకపోతే యంగ్స్టర్స్ వచ్చి కథలు చెప్తే మేము డైరెక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు కెమెరా అంటే కార్తీక్ కావాలి సార్, కార్తీక్ కావాలి సార్, ఇంతమంది చెప్పారు నా దగ్గర. అతను చాలా కంఫర్టబుల్ పొజిషన్లో చాలా మంచి కెమెరామెన్గా పేరు సంపాదించుకొని అక్కడితో సంతృప్తి పడకుండా కష్టపడి డైరెక్టర్ అనే స్థాయికి వెళ్ళి మొత్తం ఒక మైండ్ బ్లోయింగ్ టేకింగ్తో ప్రపంచం అంతా మెచ్చుకునేలా ఇవాళ ఒక సినిమా తీశాడు. ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది పక్కకు పెట్టే ముందు ఆ వ్యక్తిని క్రిటిసైజ్ చేసే ముందు ఇతని జర్నీ ఏంటి, ఇతను ఎందుకు ఈ సినిమా తీశాడు అని ఒక క్షణమన్నా మనం ఆలోచించాలి కదా. ఆ రకంగా ఆ మాట అనేసరికి నాకు నిజంగా చాలా ఫీల్ అయ్యాను. ఇంకా అప్పటికి సినిమా చూడలేదు కాబట్టి ఏంటి ఇందులో లవ్ స్టోరీ అంటారని. తర్వాత ఆరాధిస్తే తెలిసింది ఈ బ్యాచే RRRలో రొమాన్స్ లేదని అన్నారంట. ఆ తర్వాత తెలిసింది నాకు. తర్వాత ఎవరు ఈ తాలూకు వ్యక్తి అంటే తర్వాత అని చెప్పారు. ఒక విషయం మనందరం మర్చిపోయామా లేదా మనలో కొందరు మర్చిపోయారా నాకు తెలియదు. మీకు గుర్తుంటే సంతోషం, గుర్తులేని వాళ్ళకి గుర్తు చేస్తున్నాను అనుకోండి. నేనేదో గరికపాటి గారిలాగో చాగంటిలాగా ప్రవచనం మాత్రం ఇవ్వట్లా. వినండి, సినిమా ఇండస్ట్రీ అంటే ప్లీజ్ సైలెన్స్, ఒక్క మాట సైలెన్స్, మిగతాది కావాలన్నమాట. సినిమా ఇండస్ట్రీ అంటే సినీ నిర్మాతలు, సినీ దర్శకులు, సినీ నటులు, సినీ జర్నలిస్టులు కూడా మనం అందరం ఒక ఇండస్ట్రీ. మీరు మా మీద రాళ్ళు, మేము మీద రాళ్ళు వేసుకోవడానికి మీరు ఆ గట్టున మేము ఈ గట్టున లేవు. సినీ జర్నలిస్టులు అంటే పార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ప్లీజ్ డోంట్ ఎవర్ ఫర్గెట్ దట్. మీరందరూ మనం కలిస్తేనే ఇండస్ట్రీ. మీరు పబ్లిసిటీ చేయండి, నా సినిమాలు జనాల రీచ్ అయ్యా అవ్వలేదు కదా. మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకోవడం ఏంటి అంటే ఈ థాట్ నాకు ఎందుకు వచ్చిందంటే నేను సురేష్ కొండేటి మీద ఏదో కౌంటర్ వేసినందుకు నాకు ఒక 200 ఫోన్లు వచ్చినాయి. గబ్బర్ సింగ్ ఎన్ని ఫోన్లు వచ్చినాయి, ఆ రోజు అన్ని ఫోన్లు వచ్చినాయి. నేను రియలైజ్ అయ్యా, మళ్ళీ వీడియో చూసా, ఎందుకు ఇంతమంది ఫోన్ చేస్తాను వీడియో చూసా. నేనేం పెద్ద గొప్పగా మాట్లాడలా, మామూలుగా నా ఫ్లోలోనే మాట్లాడి అంతే. నేనే నాకు సురేష్ కొండేటితో నేను ఆయన సురేష్ కొండేటి నేను కౌంటర్ వేస్తే దానికి అప్రిషియేషన్ ఏంటిది చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను గొప్పగా మాట్లాడలా, అతను చాలా సందర్భాల్లో తప్పుగా మాట్లాడాడు. అతని తాలూకున్న కసి నా పట్ల అప్రిషియేషన్గా మారి అన్ని ఫోన్లు వచ్చాయని నాకు అర్థమైంది. నేను పడగొట్టే ప్యాచ్, పడిపోయే ప్యాచ్ కాదు పన్ను. సో నా తర్వాత అనిపించింది ఇతను ఎవరు 10 ఏళ్ళ షాక్. అప్పటి నుంచి నాతో ట్రావెల్ అవుతాడు సురేష్ కొండేటి. కరెక్ట్గా లైట్లకి కెమెరాలు మైక్లు అనేసరికి మనం ఆ గట్టు ఈ గట్టు అని ఎందుకు అనుకుంటున్నాము. మనం ఒక ఇండస్ట్రీ కదా, సినీ జర్నలిస్టులు అందరూ మన ఇండస్ట్రీ కదా. ఐ డింట్ ఎంజాయ్ ఇట్. సురేష్ కొండేటిని ఏదో కౌంటర్ వేసా 10 మంది ఫోన్ చేస్తే నేను దాన్ని ఎంజాయ్, నాకు చాలా బాధ వేసింది తర్వాత ఆలోచించుకుంటే. ఎందుకు అనవసరంగా మనం ఒక ఇండస్ట్రీ కదా, సోషల్ మీడియాలో బయట వాళ్ళు జనాలు మనం చూసి నవ్వుకోవడం ఏంటి అని అనిపించింది సీరియస్గా. మేము ఏ పొలిటికల్ ఎజెండా లేకుండా సినిమాలు తీస్తున్నామని చెప్పట్లా, తీయాలి అని చెప్తున్నా. మేము ఒక వ్యాపారం చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కళాత్మకత, రెండోది వ్యాపారం. నాకు రాజకీయ పద్ధతి పార్టీలు కూడా నా సినిమా చూడాలని కోరుకుంటా. అన్ని పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ, వైసీపీ, నా సినిమా అందరూ చూడాలనుకుంటా. నేను ఒక వర్గాన్ని ఎందుకు దూరం చేసుకుంటా, నేను దూరం చేసుకునే ఆలోచన నాకు ఎందుకు ఉంటుంది. ఒకసారి నా ట్విట్టర్ హ్యాండిల్ చూడండి, పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, యువర్ సినిమా డైరెక్టర్, స్టిక్ టు సినిమా. జనసేన సంబంధించినవి కానీ లేకపోతే ఇంకోటి సంబంధించింది కానీ లేకపోతే నా పద్ధతిలో అన్నారు కానీ మీరు ఎవరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చేసుకుంటే చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమా హౌస్ఫుల్ అవ్వాలనుకుంటాం. 10 మంది కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది నా థియేటర్లో ఉండాలనుకుంటాను నేను. ఒక ప్రత్యేక ఎజెండా అంటే ఉండదు. నిన్న ట్వీట్ ఎందుకంటే బాధేసింది, అరే 2వ సినిమా చేస్తున్నాడు, మేము ఉన్నాం కదా బండబారిపోయి మీ మాటలకి, మీ ట్రోలింగ్లకి, మీ అన్నిటికీ మా మీద అయ్యండి సెటర్లు, మేము రెడీ. అతను 2వ సినిమా ఒక అద్భుతమైన కెమెరామెన్ ప్యాషన్తో ఒక సినిమా తీశాడు. ఇలాంటి రేటింగ్లు, ఇలాంటి నెంబర్లు, ఇలాంటి కామెంట్స్ మీకు నచ్చలేదు వదిలేయండి. సంస్కృతిలో సామెత ఉంది, నప్రియాత్ సత్యం అప్రియం. అవతల వ్యక్తికి నచ్చని ఒక సత్యాన్ని కూడా చెప్పొద్దని ఒక సామెత ఉంది. మన ఇండస్ట్రీ కదా, మన వ్యక్తి కదా, వాడికి ఏం మీరు ఆకాశం మీద పెట్టకర్లా.
ఏమైపోయిందంటే ఒక చిన్న లైన్ మిస్ అవుతున్నాం. క్రిటిసిజంకి ట్రోలింగ్కి తేడా తెలియకుండా పోతుంది. విమర్శ వేరు, ఎద్దేవా ఎగతాళి వేరు. ఎవరో సోషల్ మీడియాలో ఫ్రస్ట్రేటెడ్ యూతో, ఫన్ కోసం చేసే యూతో ట్రోల్ చేస్తారంటే అర్థం ఉంది. మన రివ్యూలు కూడా, మన మనుషులు కూడా ట్రోలింగ్ స్థాయికి దిగజారిపోతున్నారు. అక్కడ బాధేస్తుంది. క్రిటిసిజంకి ఎవరు అనరే. ఇక్కడ హరీష్ శంకర్ ఈ సీన్ దగ్గర పట్టు తప్పాడు, ఇక్కడ డైరెక్షన్ బాగాలేదు, ఈ సీన్ సరిగ్గా రాయలేదు. అద్భుతమైన క్రిటిసిజం కదా, క్రిటిసిజం చేయండి. ఎత్తేవా ఉన్న ఎగతాళి స్థాయికి వెళ్ళిపోతుంది, అక్కడ బాధేస్తుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏమంటారంటే మళ్ళీ మైకి తీసుకున్నాడు, మళ్ళీ గట్టిగా మాట్లాడారంటారు. ఖచ్చితంగా గట్టిగా మాడతాను. 4 ఏళ్ళు అయింది, సినిమా లేట్ అవుతుందని చెప్పి ప్రొడ్యూసర్ ఇంట్లో కూర్చొని తెల్లారుల వరకు మద్యం తాగాడు ఒక డైరెక్టర్. ఇతను పవన్ కళ్యాణ్తో బ్లాక్ బస్టర్ తీసి ఎంతకుముందు ఇంకెవరు? ఇది మళ్ళీ ఆడికి ధైర్యం ఉండదు, మొత్తం రాసిన ధైర్యం ఉండదు. ఒక షాడో పెట్టి పెడతాడు. దమ్ముంటే నా ఫోటో వేసి హరీష్ శంకర్ తెల్లారులు తాగాడని రాయి, దాని తర్వాత నేను కౌంటర్లు వేస్తాను. నువ్వు నాకు ఏమైనా ఐస్ వేసావా? నాకు పెగ్గు కలిపావా? ఎరా పెగ్గు పట్టరా అంటే నువ్వు పెగ్గు తీసుకొచ్చావా? ఏంట్రా నీ సోర్సు? పోనీ ధైర్యంగా ఫోటో వేసి రాయడు ఒక చిన్న షాడో. హౌ లాంగ్ అండి? హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్ సెన్స్? హౌ లాంగ్ వీ షుడ్ టేక్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఐమ్ ఆస్కింగ్. ఇప్పుడు ఏమంటారు? ఇంకా మళ్ళీ మొదలు. రేపొద్దు నీ సినిమా కూడా వస్తుంది కదా, నీది కూడా చేస్తావు కదా. మాటకు ముందు ఆ గ్యాప్ వచ్చింది. నేను ఇప్పుడు 2 సినిమాలు షూటింగ్ చేస్తున్నా. ఉస్తాద్ భగత్ సింగ్, మిస్టర్ బచ్చన్. అతి త్వరలో ఇంకో 2 పెద్ద హీరోలతో అనౌన్స్మెంట్ రాబోతున్నాయి, సినిమాలు చేయబోతున్నా. ఇది ఏంటి ప్రోగ్రెస్ రిపోర్టా? మా నాన్నలాగా మీరు నా స్కూల్లో ఏమైనా ఫీజు కట్టారా? నేను ఏం చేస్తాను మీకు చూపించుకోవడానికి? 4 సంవత్సరాలు కుదరకపోతే నా 5 ఏళ్ళు కుదరదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ ఇంటికి వచ్చి అడుగుతున్నానా? నా రెంట్ కట్టండి అన్నా, నాకు ఇంకోటి చేయండి అను. సినిమా లేట్ ఉందని ఫ్రస్ట్రేషన్తో ఇదా నాకు తర్వాత అనిపించింది. ఎక్కడో చదివా, హరీష్ శంకర్ తాగిన మద్యం గురించి మాట్లాడడం కాదు. మన 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 వాడు ఎలా ఉంటారంటే, శ్రీశ్రీ రాసిన పద్యం కంటే కూడా శ్రీశ్రీ తాగిన మద్యమే ఎక్కువ ప్రాచుర్యం పొందిందని చెప్పాడు కవి. విపరీతమైన పర్సనల్ అటాక్. మేమేమన్నా గాంధీ మాత్రం చెప్పామో మీకు? విపరీతం అయిపోయింది. నాకు కార్తీక్ పరీక్షల్లో నేను ఆ విషయంలో చాలా ఫీల్ అయ్యా. రేపు మన సినిమాలు వస్తున్నాయి. రేపు పొద్దున ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారు చాలా ఓపెన్గా చెప్పారు 100 సినిమాలు చేస్తానని. మేము అన్ని సినిమాలు చేస్తామని తెలియదు, ఎందుకంటే మీకు చూస్తున్నారు కదా 3-2 ఏళ్ళు పడుతుంది మరొక సినిమాకి. సో అన్ని సినిమాలు తీయొచ్చు, తీయకపోవచ్చు. ఒకసారి మా గ్రూప్లో, మా డైరెక్టర్ గ్రూప్లో రాఘవేంద్ర గారు ఏదో సినిమాకి 27 years 100 films 150 అనేది పెట్టారు. మేము అందరం కంగ్రాచులేట్ చేసాం. నేను అన్నాను మేము 100 yearsలో కూడా 27 సినిమాలు తీయలేమేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ సినిమాలు వస్తాయి. మాలో విషయం ఉన్నంత వరకు మేము నిలబడతాం. ఆయన 100 సినిమాలు చేయడానికి వచ్చిన ప్రొడ్యూసరు. ఆయన 100 సినిమాలు తీద్దాం అనుకున్నప్పుడు ఎన్ని లక్షల మందికి వస్తుందో, దాన్ని ఏమంటారు, ఒక ఉపాధి వస్తుందో ఒకసారి ఆలోచించండి. సేవ్ టైగర్స్ కాదు, సేవ్ ప్రొడ్యూసర్స్. మనం మీడియా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు. మేము కంపల్సరీ కాపాడదు. 100 సినిమాలు తీసేవాడిని 50 తర్వాత పంపించేశారనుకోండి, మనకే 50 సినిమాలు రెవెన్యూ పోయినట్టు. రేపు మీ సినిమాలు వస్తున్నాయి, రాస్తారు, అది ఇది అంటారేమో. పర్టికులర్గా మళ్ళీ గుమ్మడికాయలు దొంగ అంటే అందరు భుజాలు అనుకోకండి. పర్టికులర్గా సదరు వెబ్సైట్కి చెప్తున్నా, మీరు ఏమన్నా రాసుకోండి. ఎందుకంటే ఈ ట్రోలింగ్లు మీకు కొత్తనేమో. సినిమా పుట్టాక వెబ్సైట్లు పుట్టాక సినిమాలు పుట్టాకే వెబ్సైట్లు పుట్టాయి. మేము ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చే ముందు డైరెక్షన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ ట్రోలింగ్ స్టార్ట్ చేసింది మా అమ్మ, మా నాన్న. వీడి మొహానికి వీడు పెద్ద డైరెక్టరు అని. ఆ తర్వాత మా బంధువులు, మా ఫ్రెండ్స్, మా నేబర్స్, హరీష్ గారు పెద్ద స్పీల్బర్గ్ అంటారా, సినిమాలోకి వెళ్తానంటారా, ఈడో పెద్ద మణిరత్నం అంటారా అని చెప్పి అందరూ అన్నారు. ఈ ట్రోలింగ్లు మాకేం కొత్త కాదు. ఇప్పుడు మీరు చేసే ట్రోలింగ్ అసలు అప్పుడు ఏమీ లేనప్పుడే ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్లు అన్నీ మాకు ఎప్పుడూ అయిపోయినాయి. ఎందుకు ఫర్దర్గా కూడా మేము తీసుకుంటామంటే, నేనే కాదు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, అన్నిటికీ తెగించే ఇక్కడికి వచ్చాము. జస్ట్ ఐ వాంట్ మేక్ ఇట్ రిమైండ్. మీ అందరూ గుర్తుపెట్టుకోండి, అన్నిటికీ తెగించి ఎన్నో సౌఖ్యాలు సుఖాలను త్యజించి ఇక్కడికి వచ్చి నిలబడ్డాం. రేపొద్దున మళ్ళీ అటాక్ స్టార్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, సినిమా ఇండస్ట్రీ అంటే సినీ జనరేషన్ అందరూ అని చెప్పి నేను స్పీచ్ స్టార్ట్ చేశాను. లేదు రేపొద్దున ఇలాగే పగబడతాం, ఇలాగే ఆర్టికల్ రాస్తాం అనుకుంటే, మీరు అభిమానించే వ్యక్తే ఒక జెస్చర్ చెప్పాడు. ఆ జెస్చర్ మీకు గుర్తు చేస్తున్నా, రాసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు. కొంచెం స్పీచ్లెస్ అయ్యాను, బట్ ఫైనల్లీ తేరుకుని మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాజ్ సో నెసెసరీ అనిపించింది. అండ్ ఎస్, బివిఎస్ రవి గారు, ఆయన అక్కడి నుంచి లేదు మీరు రావాలి, మేము మర్చిపోలేదు మిమ్మల్ని.
మీరు వచ్చి మీ మాటలు వినిపించాలి. ప్లీజ్ వెల్కమ్. బీవీఎస్ రవి గారు వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మొత్తం తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న జల్లు పడుతుంటే చిరాకేస్తుంటుంది. ఇప్పుడే కదరా వాన అయిపోయింది, మళ్ళీ చినుకేంటి తుపరేంటని అలా ఉంది బాబా. అందరికీ నమస్కారం. ఈగిల్ సినిమా చూడక ముందే నేను రవితేజ గారికి ఫోన్ చేశాను నేను మొన్న పొద్దున. అప్పుడు ఇంకా చూడలే సినిమా, ఎందుకంటే నేను అమెరికాలో చూసిన వాళ్ళ రివ్యూస్, ఆ ట్విట్టర్లో వచ్చే ట్వీట్స్ అవి చూసి డెఫినెట్గా సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అయింది అని ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పాను. ఎందుకంటే యుఎస్లో పొద్దునే షో పడుతుంది, పడిన తర్వాత వాళ్ళు 6 o'clock 7 o'clock మా జీవితాన్ని రాస్తారు. ఈ జీవితం బాగుందని రాశారు ఆ రోజు. సరే నేను సినిమాకి వెళ్ళా, రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిలిం. బట్ బయటకు వచ్చిన తర్వాత వేరేగా మళ్ళీ వచ్చినాయి. నేను అదేంటండి ఇలా ఉన్నాయంటే దీని గురించి మనం సపరేట్గా చిన్న సెటప్ ప్లాన్ చేద్దామండి అన్నారు ప్రొడ్యూసర్ గారు. అండ్ దట్స్ థింగ్స్ అపార్ట్. ఫిలిం ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కార్తిక్. చాలా బాగుంది సినిమా. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కార్తిక్తో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను టైమ్ అండ్ టైమ్ అవుట్. ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్ట్ చాలా ఎంథ్రిల్లింగ్గా ఉంది. ద వే దిస్ ఫిలిం హ్యాస్ ఓపెన్ అండ్ అన్ఫోల్డెడ్ చాలా చాలా కొత్తతనాన్ని మనం తీసుకునేటప్పుడు డెఫినెట్గా ప్రతిదీ కొత్తది రాగానే మనిషి నైజం బాగులేదంటాం. ఇదేంట్రా ఇలా ఉంది, ఎందుకంటే మనం అలవాటు పడిపోయి మన మైండ్ సైకలాజికల్గా పాత వాటికి సుఖంగా ఉండి కంఫర్టబుల్గా ఉండి కొత్తది ఏమన్నా వస్తే ఇదేంటి అనిపిస్తుంది. ఆ తర్వాత అది అలవాటు పడిన తర్వాత మిగతావన్నీ పాత్యంతగా పచ్చడిలాగాను ఇది చాలా సుఖంగాను అందంగాను చాలా గొప్పగాను ఉంటుంది. ఈగిల్ అలాంటి సినిమా. ఈ సినిమా కథ అన్నన్ని ఫోల్డ్స్తో చెప్పటం చాలా స్కిల్తో కూడుకున్న పని. అంత స్కిల్ఫుల్గా ఈ సినిమా రాయటం తీయటం, కెమెరామెన్ డైరెక్టర్ ఒకటే అవటం వల్ల అసలు జనరేషన్ లాస్ కూడా లేదు. డైరెక్టర్ మైండ్లో ఏముందో కెమెరా మైండ్ అది పర్ఫెక్ట్గా తీయటం. కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్. షార్ట్స్కి విజిల్స్ పట్టడం, క్లాప్స్ పట్టడం చూసాను నేను ఆర్కే మల్టీప్లెక్స్లో. దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ గుడ్ డైరెక్టర్స్ జర్నీస్ ఫస్ట్ స్టెప్. కంగ్రాచులేషన్స్. అండ్ డేవ్ జాండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఈయనకి ఏదో డేవ్ జాండ్ అంటే లండనో, ఇతనేమో ఆల్రెడీ కెమెరామెన్ పేర్లేమో ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా ఎక్కడ పట్టుకొచ్చాడు, ఆన్లైన్లో మ్యూజిక్ చేయించాడు అని చెప్పి కింద మీద పడుతుంటే మొన్న త్రినాథరావు గారి సినిమాలో కూడా డేవ్ జాండ్ అని ఉంది. ఓహో, ఈ కార్తిక్ గారిని అడిగారేమో, ఫోన్ చేశారు త్రినాథ్ గారికి, ఏమండి ఈ డేవ్ జాండ్ అనేది ఏ దేశం అండి అంటే, అట్లా అనకండి ఆయన అర్థం అవుతాడు, మన భీమవరం గుర్రాడు అన్నాడు. అండ్ నాకు ఇంకొక బెంచ్ మార్క్ ఏంటంటే అవసరాలు శ్రీనివాస్ గారు చేసిన సినిమాలన్నీ బాగుంటాయని అది నమ్మకం నాకు. డెఫినెట్గా అది బై డిఫాల్ట్. ఎందుకంటే ఆయన చాలా నిజాయితీ గల క్యారెక్టర్స్, జెన్యూన్ క్యారెక్టర్స్, లైవ్లీ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు ఆయన. సో ఆయన గురించి ఈ క్యారెక్టర్కి అవసరాలు శ్రీనివాస్ గారు బాగుంటాడు అని క్యాస్టింగ్లో రాసుకుంటేనే ఆ కథ బాగుంటుందని అర్థం. అదొక ఫెసిలిటీ ఉంది సార్ మనకి. అండ్ కావ్య థాపర్ గారు, కావ్య థాపర్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత టఫ్ క్యారెక్టర్ అంటే, ఈ సినిమా జరుగుతుంటే హీరో ఎందుకు చేస్తున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క కథ చెప్తున్నాడు. ఒకడేమో టెర్రరిస్ట్ అంటున్నాడు, ఒకడేమో అసాసిన్ అంటున్నాడు, ఒకడేమో చెప్పచ్చు తెలియదు, సినిమా చూస్తుంటారు కదా ఆల్మోస్ట్. ఒకళ్ళేమో రకరకాల ఒక నక్సలైట్లు వెంటబడుతున్నారు, టెర్రరిస్టులు వెంటబడుతున్నారు. ఇంతమంది వెంటబడుతుంటే ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు అని సినిమా 30వ వంతు చూసిన తర్వాత ఎందుకు అని ఒక అమ్మాయిని, ఒక లవ్ స్టోరీని చూపిస్తుంటే చాలా కష్టమైన పాయింట్ ఏంటంటే అక్కడ దీనికే ఈ అమ్మాయి కోసం ఇదంతా చేసింది అనుకునే అవకాశం ఉంది. అమ్మని అమ్మ ఇది దీనికోసం చేశాడరా అనే అవకాశం ఉంది. ఆ రెండో కోవగా చెందిన బ్యాలెన్స్ తీసుకురావడానికి, గ్రావిటీ తీసుకురావడానికి కావ్య థాపర్ పర్ఫార్మెన్సు, అమ్మాయి కొత్త అమ్మాయి అయినా సరే అంత గ్రావిటీ తీసుకొచ్చింది ఆ క్యారెక్టర్కి. అది చాలా చాలా గొప్ప విషయం. రవితేజ్ గారితో పర్ఫామ్ చేయడం అంటే కొద్దిగా కత్తి మీద సాము లాంటిది. ఆయనతో పర్ఫామ్ చేసేటప్పుడు ఇలియానాతో కానీ నయనతార కానీ వాళ్ళతో చేస్తుంటే కన్నులు విందుగా ఉంటుంది. మళ్ళీ అంత బ్యాలెన్స్ ఉన్న వెయిట్ ఉన్న యాక్టర్ కావ్య థాపర్ అని నాకు అనిపించింది. ఆవిడతో చెప్దాం అనుకున్న సభాముఖంగా చెప్పడం జరిగింది. అండ్ లేదు అలాగే రవితేజ్ గారి గురించి 2 ముక్కలు మాట్లాడే ముందు మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, ఆయనకున్న గట్స్, ఆయనకున్న స్పీడు, ఆయనకున్న విజన్ చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్కి ఉంటుంది. ఎందుకంటే
ఇంత అనతి కాలంలోనే ఇన్ని సినిమాలు పూర్తి చేసి ఇంకా ఎన్నో సినిమాలు పూర్తి చేయాలన్న ప్లానింగు, ఆ విజన్లో ఉన్న వ్యక్తి, ఆ స్పీడు చాలా అభినందనీయం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ని మా హరీష్ శంకర్ గారు చెప్పుకున్నప్పుడు సేవ్ ప్రొడ్యూసర్స్ కాదు, సెలబ్రేట్ విశ్వప్రసాద్ గారు, సెలబ్రేట్ పీపుల్స్ మీడియా, సెలబ్రేట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇలాంటి ఒక ఫ్యాక్టరీలో ఇంతమందికి సినిమాలు చేసి క్వాలిటీతో ఈ ఈగిల్ అనే సినిమా ఈ కాంటెంట్ని ఇంత ఖర్చు పెట్టి, ఇంగ్లీష్ ఫిల్మ్లో ఉందండి, ఇంగ్లీష్ ఫిల్మ్లో ఉంది సినిమా, ఇలాంటి సినిమాని ఇంత ఖర్చు పెట్టి ఒక రెండో సినిమా తీస్తున్న డైరెక్టర్ని నమ్మి ఇంత ఖర్చు పెట్టి తీయటం అనేది ఇట్స్ ఎ గ్రాండ్ ఈవెంట్ సార్. కంగ్రాచులేషన్స్ అండ్ హ్యూజ్ రెస్పెక్ట్స్ ఫర్ యూ. అండ్ ఈవిడ పట్నాయక్, మీ పేరు ప్రణీత పట్నాయక్. ఇవి నేను ముందు కేర్ ఆఫ్ కంచరపాలెంలో చూశాను. అప్పుడు చాలా మంచి నటి, చాలా గొప్ప ఫ్యూచర్ ఉన్నవిడ. అలాగే మణిబాబు గారు, మీ మాటలు పాటల్లో ఉన్నాయి, అంత లిరికల్గా రాయటం, అవి అర్థవంతంగా రాయటం, ఉపయోగపడేట్టు రాయటం స్కిల్లు. ఏదో పంచులుగా రాస్తుంటారు ట్విట్టర్లో చాలామంది, అవి ఏవో రాస్తుంటారు, అర్థం ఉండవు. మీరు చాలా గొప్పగా రాశారు అవి. ఆల్ ది బెస్ట్. ఒక రైటర్గా వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇకపోతే రవితేజ్ గారు, రవితేజ్ గారి గురించి చెప్తుంటే చరివిత చరణం, చెప్పిందే చెప్పాలి, మళ్ళీ చెప్పాలి, మొదటి నుంచి చెప్పాలి, మధ్యలో నుంచి చెప్పాలి, కొత్తగా చెప్పకపోయినా ప్రతిసారి బాగుండే విషయం అది. ఎందుకంటే ఆయన లాంటి యాక్టరు నేనైతే నా లైఫ్లో నేను చాలా తక్కువ మందిని చూశాను. ఇది ఆయన మీద ప్రేమతో అభిమానంతో నటుడిగా అభిమానంతో చెప్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా కంఫర్టబుల్గా ఒక 70 సినిమాలు చాలా ఎంటర్టైన్మెంట్తో చేశారు, ఫ్యామిలీ డ్రామాలు చేశారు, యాక్షన్ చేశారు. ఈ జానర్ చాలా కొత్త, అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ క్యారెక్టర్ ఆయనకి. అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ క్యారెక్టర్ ఇంత ఎఫర్ట్లెస్గా, ఇంత కన్విన్సింగ్గా, ఇట్ ఈస్ యాక్టర్స్ పార్ ఎక్సలెన్స్. ఇలాంటి సినిమా నేను ఆయనకి మెసేజ్, సినిమా చూడంగానే మెసేజ్ పెట్టా. ఆ మెసేజ్ చెప్పచ్చుగా నోటితోలతో? ఓకే. అది పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాలు అంటే ఖర్చు కాదు, పర్ఫార్మెన్స్. అన్ని భాషల వాళ్ళకి, అన్ని జీవన శైలులకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి అర్థమయ్యే ఆంగికం, ఆహార్యం, వాచకం ఉండటమే పాన్ ఇండియా, పాన్ వరల్డ్. అలాంటి యాక్టింగ్ రవితేజ్ గారు చేశారు. ఎంత పర్ఫెక్ట్గా అసాసిన్గా ఉన్నాడో అంత పర్ఫెక్ట్గా పత్తి పండించే రైతుగా లుంగి కట్టుకోవటం అనేది ఒకటే షేడు, చాలా ఎక్స్ట్రాడినరీ. పైగా ఎడిటింగ్లో ఆయన అవటం వల్ల రియలైజ్ అయ్యే షాట్ చాలా తక్కువ ఫ్రేమ్స్ పెట్టారు మీరు. రవితేజ్ గారు రియలైజ్ అయ్యే షార్ట్స్ మీరు గుర్తుందో లేదు చూస్తే, అంత తక్కువ స్పేస్లో కూడా అంత కన్విన్సింగ్ ఎక్స్ప్రెషన్ని హోల్డ్ చేయటం, ఇట్స్ ఎ గ్రేట్ ఎబిలిటీ ఆఫ్ ఎ గ్రేట్ యాక్టర్. అండ్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ సెలబ్రేటింగ్ ఎ రవితేజాస్ ఫిల్మ్ యాజ్ ఎ ఫ్యాన్. And congratulations everyone and all the best for the next endeavors. God bless you. Thank you so much BVS Ravi garu. And yes, మరి ఇంత యూనిక్ సబ్జెక్ట్ని యూనిక్ టేకింగ్తో మన ముందుకి తీసుకొచ్చి ఇంతమంది ప్రశంసల్ని అందుకుంటున్న డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో అండి, వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. వామ్ వెల్కమ్. రవి గారు అయిపోయారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఈ సినిమా చూశాక ఒక విక్టిమ్ ఒక మెయిల్ పెట్టారు, నేను మా రైటర్ మాట్లాడుతూ ఉన్నాం ఇందాక. సో వాళ్ళ అబ్బాయి యుఎస్లో షూట్ చేసి చంపేశారు. సో వెన్ ఐ రెడ్ దట్ మెయిల్ అనిపించింది, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఓకే, ఒక సినిమా తీసాం, సంబడీ హెస్ బీన్ టచ్డ్, ఒక ప్రాబ్లం చెప్పాము అని. సో నాకు ఎప్పటి నుంచో యాక్షన్ ఫిల్మ్స్ తీయాలని ఒక చిన్న కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఒక యాక్షన్ ఫిల్మ్కి ఒక చిన్న మీనింగ్ యాడ్ చేసి తీద్దాం అనేది ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎ స్టార్ అండ్ ఇమేజ్ ఉన్న యాక్టర్తోనే కుదురుతుంది. ఇలాంటి ఇమేజ్ ఉన్న యాక్టర్కి నేను కొంచెం ఎలివేషన్స్ ఎక్కువ పెట్టానని అన్నారు, బట్ యాక్చువల్లీ అదొక్కటే నా రిగ్రెట్ సార్. ఇంకొక 3 ఇంతలు రిగ్రెట్స్, 3 ఇంతలు లెవెల్ ఎలివేషన్స్ పెట్టింటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెడతాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ సార్ మిమ్మల్ని ఐ కెనాట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సార్. సో అండ్ ఈ సినిమాలో ఏదన్నా గుడ్ ఉందంటే అది మా టీమ్ది, ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అది నావి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి. Superb and we thoroughly enjoyed the film. And Raviteja garu as Sahadev, thank you so much for this film Karthik garu. And yes మరి ఏ డైరెక్టర్ రాసుకున్న కథకైనా పాత్రకైనా ఒక పవర్ఫుల్ ఆయుధంగా నిలిచే, ఒక రెస్పాన్సిబుల్ ఆయుధంగా నిలిచే మన మాస్ మహారాజా రవితేజ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అంటే ఎంత హ్యాపీగా ఉన్నానంటే
వచ్చే ఫీడ్బ్యాక్ కానీ మెసేజెస్ కానీ మెయిన్ ఏంటంటే నాకు బాగా హ్యాపీనెస్ని ఇచ్చింది ఏ మేక్ ఓవర్ చేసింది దానికి దీంతో అప్రిషియేషన్ రావటం. సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కార్తీక్ కథ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. ఆ క్యారెక్టరేషన్ కానీ తక్కువ రోజులు అన్నాడు, చాలా ఎక్కువ రోజులు వాడాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బిగ్ కంగ్రాచులేషన్స్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెరీ బిగ్ కంగ్రాచులేషన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి, బికాజ్ మీలాంటి వాళ్ళకి సక్సెస్లు వచ్చే కొద్దీ అది ఎలా ఉంటుందో కనిపిస్తుంది మనకి. సో నెక్స్ట్ హరీష్తో, మిస్టర్ బచ్చన్ కూడా హ్యాట్రిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కొడుతున్నాం, డిస్కషన్ లేదు ఇక. అండ్ హరీష్ అస్సలా ఎరగదీస్తావు. ఈ సినిమాకి నేను సక్సెస్ కంటే కూడా నాకంటే కూడా మోర్ హ్యాపీనెస్, ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ ముగ్గురు. ఇందాక హరీష్ కూడా చెప్పినట్టు హరీష్ చెప్పాను నేను, హరీష్ కూడా అక్కడ 2-3 సార్లు చెప్పాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వన్, సౌండ్ ఇచ్చిన దేవ్జాండ్ ఎరగదీశాడు, విచ్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. దేవ్జాండ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఇంకా చాలా మంది పని చేయాలి నువ్వు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ వచ్చి మనీ, ఇది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయాల అతను. బట్ ఏంటంటే ఫస్ట్ నాకు సీన్ చెప్పేటప్పుడు నేను డెవలప్ చేయటం, వాళ్ళిద్దరూ పక్కన మాట్లాడుకోవటం, ఆ సీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటం, ఎన్హాన్స్ చేయటంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ అసలు సూపర్ ఎక్సలెంట్, కార్తిక్ కానీ మనీ కానీ. సో ఫ్యూచర్లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కాదు అసలు, యూ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్ కింద వస్తాడు డెఫినెట్గా. బికాజ్ నీ రైటింగ్, నీ పదప్రయోగం, ఫస్ట్ కొన్ని పదాలకు నేను అర్థం చేసేది కదా, ఎందుకంటే నా తెలుగే అంతంత మాత్రం, దాంతో కొన్ని పదాలకు అడిగి చాలా ఎక్సైట్ అయ్యేవాడిని నేను. అండ్ ఇంకొకటి ఇక మా హీరోయిన్ కావ్య థాపర్, వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్. ఆల్రెడీ రవి చెప్పినట్టు అక్షరాల పర్ఫెక్ట్, నిజం, అది కరెక్ట్గా చెప్పాడు. సో కంగ్రాచులేషన్స్ కావ్య, వెరీ బ్రైట్ ఫ్యూచర్. శ్రీని, మన కాంబినేషన్ ఇదంతా చాలా అసలు కాంబినేషన్, ఒకే ఒక సీన్ కదా మంది. నెక్స్ట్ ఓకే, సో కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్సో అండ్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. మా సెట్ వర్క్ చేసిన కాళికాదేవి ఎపిసోడ్కి నాకు అస్సలు ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అది చూస్తున్నప్పుడు ఏంటంటే నేను ఎవరినో చూస్తున్న ఫీలింగ్ కలిగింది, మళ్ళీ అది ఎక్కువ అయిపోయింది మనం వచ్చిన అప్రిషియేషన్ బట్టి, చూసిన దాన్ని బట్టి. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఇక కార్తిక్ రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్, వన్ ఆఫ్ ద టాప్ రైటర్స్ అవుతాడు ఫ్యూచర్లో, మార్క్ మై వర్డ్స్. ఇతనుకున్న విజన్ కానీ, మళ్ళీ ఇందాక వాళ్ళిద్దరి గురించి చెప్తున్నట్టు ఇతని గురించి కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చెప్పిన దానికంటే నెక్స్ట్ లెవెల్ ఎక్కడికో తీసుకెళ్ళడం వెరీ వెరీ థ్యాంక్ఫుల్. నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ రాసి నువ్వు నమ్మి ఒక కన్విక్షన్తో నాకు చెప్పటం, అది నాకు నచ్చటం, అది జరగటం, ఈరోజు ఇంత అప్లాజ్ రావటం, అందులో ఇంత మెచ్చుకోవటం, క్యారెక్టర్ గురించి, ప్రతి సీన్ గురించి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ సీన్స్, నాకు అసలు ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. బిగ్ కంగ్రాచులేషన్స్, బ్రైట్ ఫ్యూచర్, నెక్స్ట్ ఎలివేషన్స్ కొంచెం ఇంకెక్కువ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకేమైనా, ఇక మా వివేక్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా గురించి ఇంకొక వ్యక్తి మొదటి నుంచి బాగా ఎక్కువ మాట్లాడేవాడు, అతను పేరు సుజిత్, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఏమంటే ఇప్పుడు ఇక 4-5 ప్రొడక్షన్ జరుగుతుండే కదా, సుజిత్ చూసుకుంటా చచ్చే నేను ఇక్కడ ఉంటా, సినిమా అంటే ఇది అనేవాడు. ఈ సినిమా గురించి బాగా ఎక్కువ మాట్లాడితే కంగ్రాచులేషన్ సుజిత్, నీకు కూడా ఇప్పుడు కాబట్టి అన్ని మెల్లిమెల్లిగా తెలుసుకొని నువ్వు కూడా, నీకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అండ్ రవి, మచ్చ రవి, బీవీఎస్ రవి, థ్యాంక్ యూ. సో ఇప్పుడు హరీష్ లాగా, మెప్స్ రవి లాగా నేను మాట్లాడలేను, మీకు తెలిసింది అది కొత్తగా నేను చెప్పక్కలేదు మీకు నేను. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. పద్మక్క, ఇంకేమైనా మర్చిపోతే ఇంకేం మర్చిపోలేదు కదా. మిగతా ఆర్టిస్ట్ కూడా, అనుపమ కానీ, అజయ్ ఘోష్ కానీ, వినయ్ రాయ్ కానీ, అందరూ ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు అసలు ప్రాపర్ పర్ఫెక్ట్, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ప్రాపర్గా ఉందన్నమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హరీష్, దరదరదరలు ఆడించావు అబ్బాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే సెలబ్రేషన్స్ ఆబ్వియస్గా ఈ పబ్లిక్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ని
ఒక్కసారి ఓకే, మణిబాబు గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. రెండు సంవత్సరాల క్రితం రవితేజ గారు ఇచ్చింది ఒక అవకాశం, సువర్ణ అవకాశం, వరం అయితే ఈరోజు వివిఎస్ రవి గారు, హరీష్ శంకర్ గారు వేదిక మీదకి వచ్చి చేసింది సాయం. ఒక దర్శకుడు ఒక రచయిత ఉన్నాడు అనే ధైర్యం ఏదైతే తీసుకొచ్చారో ఇది ఇట్ ఈస్ నిజంగా ప్రైస్లెస్. థ్యాంక్ యూ. చాలా చిన్న శబ్దం సార్ అది. వి ఓ యూ హరీష్ శంకర్ గారు. వి ఓ యూ సార్, బిఎస్ రవి గారు, హరీష్ శంకర్ గారు. ఇది ఎప్పటికీ మర్చిపోలేని జెస్చర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, మరి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే ముందు ఒక్కసారి మీడియా కోసం ఇంకొక ఫోటో ఆప్, గ్రూప్ ఫోటో. మణిబాబు గారు ప్లీజ్. వివేక్ కూచిపోట్ల గారు, కో ప్రొడ్యూసర్ ఆఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. వివిఎస్ రవి గారు ఫోటో ఆప్ కోసం ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సుజిత్ గారు ప్లీజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రండి. సీను గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది. ప్లీజ్ వెల్కమ్. కేక్ ఒక్క నిమిషం, ఛానల్స్ కోసం కూడా అంట, ఒక్కసారి అలాగే. థ్యాంక్ యూ. కేక్ తీసుకురండి ప్లీజ్. ఎస్, పబ్లిక్ బ్లాక్ బస్టర్ ఈగిల్ ముందెన్నడూ చూడని కోతని సెలబ్రేట్ చేసుకుంటూ ఇప్పుడు కేక్ కోత జరుగుతుందన్నమాట స్టేజ్ పైన. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఈగిల్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మాస్ మహారాజా రవితేజ గారు అండ్ కార్తిక్ ఘట్టమనేని గారు. ఒక వండర్ఫుల్ మూవీని మనకు అందించిన ఆనందాన్ని ఇప్పుడు ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్ ని స్టేజ్ పైన సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్. ఈగల్ మూవీ టీమ్ అందరికి అండ్ ప్రేక్షకులకి, ఇంత మంచి సక్సెస్ ని అందించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ. ఇంకా సినిమా చూడని వాళ్ళు థియేటర్స్ కి వెళ్ళి మిస్ అవ్వకూడని ఎక్స్పీరియన్స్ ఇది. సో సీ ఆల్ ఇన్ థియేటర్స్ కి వెళ్ళి ఈగల్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్.